తర్వాత రెండోవాడు వచ్చి, నా పేరు చెవి. నేను నా కళ్ళు మూసుకొని నా చెవులు నిక్కపొడుచుకొని వింటే నేను వేల మైళ్ళ దూరంలో జరుగుతున్నదైనా సరే, చీమ చిటికన్నా సరే అది సునాయాసంగా వినగలను. ఆ శబ్దం ఏమిటో, ఏ జంతువు చేసిందో కూడా అతి సునాయాసంగా చెప్పగలను. ఈ రోజు నేను సీతాకోకచిలుక రెక్కలు కొట్టుకుంటుంటే ఆ శబ్దం భలే వినసొంపుగా ఉందని వింటూ ఉన్నాను గాని వెనక రాక్షసుడు వస్తున్నది వినే ధ్యాసలో లేను అన్నాడు. మూడోవాడు వచ్చి, నా పేరు మెరుపు. నేను మెరుపంత వేగంతో ఎక్కడికైనా పరిగెట్టగలను. నేను మెరుపు వేగంతో పరిగెట్టి ఏ మనిషి జంతువు దగ్గర నుంచైనా ఏదైనా వాళ్ళకి తెలియకుండా కొట్టేసి రాగలను. కానీ ఈరోజు నేను వేగంగా వెళ్తూ చెట్టుకున్న ద్రాక్ష పళ్ళు కొట్టేద్దామని ఆలోచనలో ఉన్నాను కానీ ఆ రాక్షసుడు వస్తుంది చూడలేదు అన్నాడు. తర్వాత వాడు వచ్చి, నా పేరు బాహుబల. నేను పర్వతాల్ని సైతం సునాయాసంగా ఎత్తగలను. చిన్నవాడిలా ఉన్నాను, వేలంత పరిమాణంలో ఉన్నాను అనుకోవద్దు. నేను ఎత్తలేని బరువు ఈ భూమండలంలో ఎక్కడా లేదు. నా బలానికి తిరిగే లేదు. ఏనుగుల సైతం నా ముందు బలాదూర్. కానీ ఈరోజు నేను ఒక కొండని ఎత్తుదామని ప్రయత్నిస్తూ ఉన్నాను. కానీ నాకేం తెలుసు, ఆ కొండనే వాడి ఆ రాక్షసుడు నన్ను కొడతాడని ఊహించలేకపోయాను అని చెప్పాడు. తర్వాత వచ్చినవాడు, నా పేరు యంత్ర. నాకు ఒక గడ్డి పరక దొరికినా చాలు. ఆ గడ్డి పరకను ఉపయోగించి ఎలాంటి వస్తువులనైనా, విచిత్రమైన పనిముట్లనైనా, వాహనాలనైనా రెప్పపాటి కాలంలో సృష్టించగలను. ఒక ఆకిచ్చి చూడు. ప్రపంచంలో నేను సృష్టించలేంది, చేయలేంది కానీ లేదు. కానీ ఈరోజు నేను ఈ ఉసిరికాయలన్నిటినీ సేకరించడానికి ఒక యంత్రాన్ని తయారు చేశాను. ఆ యంత్రం పనితీరు పరీక్షిస్తున్నప్పుడు అది పొరపాటున పేలింది. ఇది ఎందుకు పేలిందా అని నేను ఆలోచనలో ఉన్న సమయంలో ఆ రాక్షసుడు దాడి చేసింది చూడలేకపోయాను అన్నాడు.